మా అపార్ట్మెంట్లో వినాయక చవితి ఎలా జరిగింది, డెకరేషన్ మేము ఏమేమి చేసాం అండ్ వినాయకుడిని పెట్టినప్పటి నుంచి మేము థర్డ్ డేనే నిమజ్జనం చేసాం. మొత్తం ఆ ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తాం. స్టార్టింగ్ అయితే పిల్లలు వేసిన డ్రాయింగ్తో స్టార్ట్ చేద్దాం. పిల్లలు చూడండి చాలా బాగా డ్రాయింగ్ వేశారు అండ్ వాళ్ళు వేసినవన్నీ కూడా ఇలా హ్యాంగ్ చేసాం. ఒక టేబుల్ ఉంది, అది బాగా కిందకు ఉంటుంది అనమాట, వినాయకుడిని పెట్టడానికే మెయిన్. అది 4 సైడ్స్ కూడా కర్రలు కట్టేసి దాని చుట్టూ వైర్ కట్టారు. సో దాన్ని బట్టి మనం తర్వాత ఏ డెకరేషన్ చేసుకోవాలనేది ఒక ఐడియా వస్తుంది కదా. ఫస్ట్ అయితే గ్రీన్ కలర్ ఉన్నాయి విండోస్ కర్టెన్స్, అవి తీసి పెట్టి చూసారనమాట ఏ దండ అయితే మ్యాచ్ అవుతుంది, వైట్ కలర్ కాంబినేషనా, ఎల్లోనా లేకపోతే ఆరెంజ్ కలర్ మ్యాచ్ అవుతుందా అని చెప్పి చూసారు. చూసిన తర్వాత వాళ్ళు ఫస్ట్ అయితే గ్రీన్ కలర్ కట్టేసి పైన కూడా మొత్తం వైర్లతో కట్టారు, మనం ఫ్లవర్స్ అవి హ్యాంగ్ చేయడానికి బాగుండేలాగా. నెక్స్ట్ ఇలా చేసిన తర్వాత లుక్ చూసారనమాట, మా వాళ్ళు క్రాస్ చెక్ చేశారు లుక్ సరిపోయిందా లేదా అని. తర్వాత లుక్ ఓకే అనుకున్న తర్వాత ఫ్లవర్స్ అవి కూడా హ్యాంగ్ చేశారు. తర్వాత చున్నీ తీసి ఆ చున్నీని ఇలా డెకరేట్ చేశారు. అసలు మా లేడీస్ డెకరేషన్ దగ్గర చేశారు, అసలు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్న దాంతోనే ఎవరింట్లో ఏమేమి ఉన్నాయి లేకపోతే మనకు అవసరమైన మాత్రమే కొన్నారు, ఎక్కువేం కొనలేదు. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో చాలా అందంగా డెకరేషన్ చేశారు మండపాన్ని అయితే. లాస్ట్ ఇయర్స్ చేసినవి కూడా కొన్ని డెకరేషన్ ఐటమ్స్ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా బాగా యూజ్ చేసి డెకరేషన్ చేశారు. అక్కడైతే నాకు చాలా బాగా అనిపించింది. అందరూ కూడా డైలీ 1 అవర్ 2 అవర్స్ అలా బ్రేక్ తీసుకుని వచ్చి డెకరేషన్ చేయడం, మళ్ళీ ఇంటికి వెళ్ళడం, ఫుడ్ అవి ప్రిపేర్ చేసుకోవడం, అవన్నీ పనులు చేసుకోవడం చాలా బాగా అనిపించింది. అసలు అందరి ఇన్వాల్వ్మెంట్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇంక మన డెకరేషన్లు అన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి. వినాయక చవితి కూడా వచ్చేసింది. వినాయక చవితి రోజు అయితే పూజలు చేయించుకునే వాళ్ళు మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా ఉన్నారనమాట. మార్నింగ్ అయితే 11 కల్లా స్టార్ట్ అయ్యేది అండ్ ఈవినింగ్ వచ్చేటప్పటికి 6కి 6:30 7 కల్లా స్టార్ట్ అయ్యేది అనమాట. మండపంలో వినాయకుడు చూడండి ఎంత అందంగా ఉన్నారో, పాలవెల్లి కింద ఎగ్జాక్ట్గా వచ్చేలాగా వెనక లైటింగ్స్ అండ్ డెకరేషన్ చాలా నీట్గా అనిపించింది మాకు. మొత్తం ఆల్ ఓవర్గా అంతా చూస్తే మాత్రం చాలా కలర్ఫుల్గా అనిపించింది. అంటే అందరికీ పండుగలు అంటే చాలా ఇష్టం, అందులో వినాయక చవితి అంటే చాలా స్పెషల్ కదా. ఎందుకంటే మెయిన్గా పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు వినాయకుడిని తీసుకురావడం, ఇంటి దగ్గర పెట్టడం, బుక్స్ అన్నిటికి బొట్లు అవి పెట్టడం, దేవుడి దగ్గర పెట్టుకోవడం. ఇంకా ఒక్కరోజు కాదు కదా, 9 days అలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. సో నాకు ఫేవరెట్ పండుగల్లో వినాయక చవితి కూడా చాలా ఇష్టం, మెయిన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రసాదాలు అయితే అందరూ అన్ని రకాలు చేసుకొచ్చారు. పులిహోర, కుడుములు, పాయసం అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఫుల్గా అయితే తినేసాం. పిల్లలు చూడండి ఎంత అందంగా రెడీ అయ్యి వచ్చారో, అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు హౌసీ ఆడతానని. ఇలాగ ఒక పాప పాట పాడింది, చాలా అంటే చాలా బాగా పాడింది తను. పాప సాంగ్ అయితే చాలా బాగా పాడింది. సాంగ్ అయిపోయిన వెంటనే మేము అందరం హౌసీ స్టార్ట్ చేసాం. పిల్లలు మేము కలిపి ఆడాము. ఒక 2 games అయిన వెంటనే మళ్ళీ అదే పాప డ్యాన్స్ చేస్తా అన్నారనమాట. సో ఆ పాప డ్యాన్స్ కూడా చేసింది. పాప డ్యాన్స్ అయితే చాలా బాగా చేసింది. తను అలా క్లాసికల్ చేస్తుంటే నిజంగా ఆడపిల్లల్ని అలా రెడీ చేయడం కానీ వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారని అనిపించింది అనమాట. నెక్స్ట్ పూజ వచ్చి 7 PM స్టార్ట్ అయింది. పూజ అయితే చాలా బాగా జరిగింది. మొత్తం అందరూ కూడా చాలా అటెన్షన్తో కూర్చున్నారు. నాకు అక్కడ చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి పూజ కంప్లీట్ అయిన వెంటనే ఇంకా ప్రసాదాలు అవి ఇచ్చేశారు. సో అవి తీసుకుని అయితే పైకి వెళ్ళిపోయాం. ఇంకా మేమైతే థర్డ్ డేనే నిమజ్జనం స్టార్ట్ చేసేసాము. నేనైతే ఇంట్లో ఉన్న వినాయకుడిని తీసుకెళ్ళి కిందనైతే పెట్టేశాను. ఎందుకు అంటే నేను ఫస్ట్ డేనే నిమజ్జనం చేసేద్దాం అనుకున్నా, అందుకే నేను ఫస్ట్ డేనే తీసుకెళ్ళి కిందన పెద్ద వినాయకుడి దగ్గర అయితే పెట్టాను. నెక్స్ట్ ఇంకా థర్డ్ డే అయితే వచ్చేసింది. మొత్తం అందరూ కూడా వాళ్ళ వినాయకులు అన్నిటిని తీసుకొచ్చి మన పెద్ద వినాయకుడి దగ్గర అయితే పెట్టారు. చూడండి వినాయకులు అన్నీ ఎంత అందంగా ఉన్నాయో. మెయిన్గా చిన్న వినాయకుడు అయితే మా అందరికీ చాలా బాగా నచ్చింది. ఇక్కడ వినాయకుడు ముగ్గు వేశారు చూడండి. వినాయకుడిని ముగ్గుతో చాలా బాగా కలర్స్తో డెకరేట్ చేశారు. ఇది కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇంకా మనం వినాయకుడు ఊరేగింపు అయితే స్టార్ట్ చేసేసారు. ఫస్ట్ గుమ్మడికాయతో దిష్టి అయితే తీసేసి వినాయకుడి కొబ్బరికాయ అవి కొట్టి వినాయకుడి నిమజ్జనం అయితే స్టార్ట్ అయింది.
అంకుల్ అయితే ఒక్క దెబ్బకే గుమ్మడికాయ పగలగొట్టేశారు. నెక్స్ట్ ఇంకా పసుపు, కుంకుమ, అక్షింతలు అవన్నీ వేసి ఇంకా వినాయకుడు ఊరేగింపు అయితే స్టార్ట్ అయింది. చూడండి ఇక్కడ ఇది మాది మొత్తం ఇది కమ్యూనిటీ హాల్ అనమాట. కమ్యూనిటీ హాల్ నుండి బయట నుంచి వినాయకుని తీసుకొచ్చారు. మేము ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ కూడా నిమజ్జనం చెరువులో అది చెయ్యం మేము. వెనక గార్డెన్ ఉంటుంది. గార్డెన్లో పెట్టి వాటర్ పైప్స్తో మొత్తం తడుపుతాం అనమాట. వినాయకుడు మొత్తం కరిగేంత వరకు. ఏంటి వినాయకుడి నిమజ్జనం ఇంత స్లోగా వెళ్తుంది అనుకుంటున్నారా? అస్సలు కంగారు పడొద్దు. ముందు ఇంకా మంచి మంచి డ్యాన్స్ స్టెప్స్ అవి ఉన్నాయి. పిల్లలు ఎలా ఉన్నా సరే లేడీస్ చేశారు. అసలు పిఎన్ఆర్లో లేడీస్ అసలు మజాకనా అనిపించింది. ఫస్ట్ పిల్లల పెర్ఫార్మెన్స్ స్టార్ట్ అయిందనమాట. వాళ్ళు స్లోగా డీసెంట్గా చేస్తూ వచ్చారు. ఇక్కడ ఉన్న ఇద్దరు పిల్లలు కూడా చాలా బాగా చేశారు. నెక్స్ట్ ఇంకా లేడీస్ అందరూ కూడా ఎనర్జీ స్టార్ట్ అయిందనమాట. ఇంకా ఒక్కొక్కరు రెడీ అవుతున్నారు నెక్స్ట్ డ్యాన్స్ చేయడానికి. మొత్తం అందరూ కూడా వినాయకుడిని చాలా ఎనర్జీతో మొత్తం ఫుల్ సాంగ్స్తో అరౌండ్ ఒక 1.5 hours మేము అక్కడ డ్యాన్సుల దగ్గర బాగా టైం స్పెండ్ చేసాం. మొత్తం అందరూ కూడా చాలా హ్యాపీగా పంపించారు వినాయకుడిని. ఇంకా మా వాళ్ళందరూ అయితే ఫుల్ జోష్ మీద ఉన్నారనమాట. స్టెప్స్ నేర్చుకోవడం వేయడం, నేర్చుకోవడం వేయడం. ఇంకా అందరూ కూడా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ అయితే డ్యాన్స్ చేశారు. మెయిన్ ఏంటి అంటే మనం ఏ పండుగ అయినా సరే చాలా బాగా చేసుకుంటాం. బట్ వినాయక చవితి రోజు అలా డ్యాన్స్ చేయడం, వినాయకుడిని పూజ అయిపోయిన తర్వాత కూడా అంత హ్యాపీగా అంత డ్యాన్స్ చేస్తూ వినాయకుడిని పంపించడం అవన్నీ కూడా మొత్తం ఒక పెద్ద పండగలానే ఉంది. మాకు 3 days కూడా మాకు చాలా మిస్ అవుతా అనిపించింది. నేను ఫస్ట్ ఏమనుకున్నా అంటే పిల్లలు కొంచెం కూడా గ్యాప్ ఇవ్వరు అనుకున్నాను. తర్వాత అర్థమైంది ఏంటి అంటే లేడీస్ ఎవరు కూడా పిల్లలకి ఛాన్స్ ఇవ్వలేదు. పిల్లలు పాపం చేశారు. వాళ్ళు కొంచెంసేపు వేస్తూ వాళ్ళే చాలా స్టెప్స్ నేర్పించారు అందరికీ కూడా. అసలు ఫుల్ జోష్తో ఉన్నారు. ఇంకా మిగిలిన పిల్లలు అయితే ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఆడుకోవడం, మళ్ళీ సపరేట్గా డ్యాన్సులు చేయడం ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేశారనమాట. మాకు అసలు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ బిజ్జు పాప చూడండి ఎంత అందంగా ఉంది. హాయ్ చెప్తుంది అందరికీ కూడా. నెక్స్ట్ వినాయకుడిని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాం అనమాట. అలా వెనక నుంచి మాకు గార్డెన్ గేట్ ఓపెన్ ఉంటుంది. అలా గార్డెన్లోకి తీసుకువెళ్ళిపోయి వినాయకుడిని అక్కడ పెట్టి చిన్న వినాయకులు అన్నీ కూడా ఏం చేసామంటే ఒక పెద్ద టబ్ తీసుకుని అందులో ఫుల్గా వాటర్ పట్టేసి చిన్న వినాయకులు అన్నీ కూడా డైరెక్ట్గా అందులో ముంచేసామన్నమాట. పెద్ద వినాయకుడిని అయితే అక్కడ పెట్టి మొత్తం వాటర్ టబ్స్ నిండా వాటర్ తీసుకున్నారు. నెక్స్ట్ ఒక 2 పైపులు తీసుకుని మొత్తం పిల్లలు అయితే మెయిన్ పెద్దవాళ్ళు ఎలా ఉన్న పిల్లలు అయితే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అక్కడే ఉన్నారు. నెక్స్ట్ నిమజ్జనం అయిపోయిన వెంటనే భోజనాలు పెట్టారనమాట. సో ఫుడ్ అయితే ఎక్స్ట్రాడినరీగా కుదిరింది. అందరం ఫుల్గా ఫుడ్ తినేసిన వెంటనే మ్యూజికల్ చైర్ పెడతా అన్నారు. సరిత గారు మెయిన్ హ్యాండిల్ చేశారు ఇది. ఫుల్గా పిల్లలకి అయితే ఫస్ట్ మ్యూజికల్ చైర్ పెట్టారు. వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ మేము పెద్దవాళ్ళం కూడా చేసాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.